హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఈ రోజు టోటల్ ఎక్కడ డెలివరీ అవుతున్నాయి, ఏ ప్లేస్ డెలివరీ అవుతుంది, అసలు ఏ మీటర్ డెలివరీ అవుతుంది, అవన్నీ కూడా మీకు వీడియోలో చూపించేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. లాంగ్ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అసలు కనీసం వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అయినా పెడదామని అనుకుంటున్నాం. కాకపోతే డెలివరీస్ ఉండటం వల్ల కుదరట్లేదు. నేనైతే రోజులాగే రాగానే ఏం చేస్తానంటే దాన్ని స్లిప్పర్స్ ఇప్పేసి ఎంట్రన్స్ డోర్ దగ్గర దండం పెట్టుకుని నేనైతే రైట్లోకి పెట్టి షాప్లోకి అయితే ఎంటర్ అయిపోతాను. ఇది నేను రెగ్యులర్గా రోజు చేసే పని. ఎందుకంటే అందరూ బాగుండాలి స్వామి, అందరినీ చల్లగా చూడు అని చెప్పి దీవించమని చెప్తాను. అయితే ముందు రోజు బుక్ చేస్తున్నారు కస్టమరు. ఇదైతే కనుక డైనింగ్ టేబుల్ చైర్స్ ప్యాకింగ్ అది అయిపోయింది. ఇప్పుడు ఇవి లోడింగ్ చేయాలి. ఇది లొకేషన్ ఎక్కడికి అంటే కస్టమర్ అండి మన ఇన్స్టా ఫాలోవర్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ కూడా అంట. అయితే మీరు రీల్స్ అన్నీ చూస్తూ ఉంటాము. మేము యాక్చువల్లీ చెక్ చేయడానికి వచ్చాము, జెన్యూన్ ఉందా లేదా అని చెప్పి. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు, రియల్గా ఆ రేట్స్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి అని చెప్పి. ఓన్లీ ఈ పని మీద మాత్రమే మేము జనగాం నుంచి వచ్చాము హైదరాబాద్కి. మాకు యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఒక సోఫా డైనింగ్ టేబుల్ ఉంది. మేము ఇప్పటికీ మీ షాప్, నేను 4వ షాప్ చూస్తున్నాను, 3 షాపులు చూసి వచ్చాను. కానీ అందరూ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. కానీ మీ దగ్గర ఏంటంటే ఏ రేట్ అయితే వీడియోలో చెప్తున్నారో అదే రేట్ ఇస్తున్నారు. ముందు ఇక్కడ పర్చేస్ చేస్తున్నాను. 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఒకటి షాప్ ఉంది. మీదేమో షాపే చూపిస్తున్నారు, మీ ఫ్యాక్టరీ చూపించట్లేదు అనేసి అన్నారు. అయితే కస్టమర్ని అయితే మన ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్ళి చూపించాము, అలాగే షాప్లో కూడా చూపించాము. అయితే సార్ అప్పుడు నమ్మారు అనమాట, మీకు నిజంగానే షాప్ ఉంది, ఫ్యాక్టరీ ఉంది అనేసి అన్నారు. వేరే వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళది ఎవరితో ఫ్యాక్టరీ చూపించి నాదే ఇది అని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. వీడియో తీసుకొని ఇచ్చాము అంతేగాని కస్టమర్ ఇలా వస్తే కనుక మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ కదా, రేపు పొద్దున్న వస్తే ఇబ్బంది కదా అనేసి అన్నారు. అంటే వాళ్ళు అక్కడ కావాలని ఫ్యాక్టరీ అని చెప్పి చీట్ చేస్తున్నారు. ఇంకొక షాప్ అతనికి ఫోన్ చేస్తేనేమొచ్చి మాది ఇక్కడ షాపు రండి అని చెప్పాడు. తర్వాత ఏమొచ్చి ఫోనే లిఫ్ట్ చేయలేదు. అది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మాకు చాలా ఇబ్బంది అయింది. అసలు ఇది లాస్ట్ అంటే లాస్ట్, ఇంకొకసారి అసలు వీడియోస్ చూసి రాకూడదు, మోసపోయాము అని అనుకున్నాము. కానీ మీరైతే దగ్గర నుండి ఫ్యాక్టరీగా తీసుకెళ్లారు, అలాగే షాప్లోని ప్రొడక్ట్స్ అన్నీ చూపించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు అందరిలోకెల్లా జెన్యూన్ అనిపించింది. 100% ది బెస్ట్ జెన్యూన్ షాప్ ఇది అని చెప్పారు. కస్టమర్ వాళ్ళు చెప్పినట్టు మాత్రం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సార్ మీరు ఇలాగే చెప్పారు కదా, అది రియల్ కదా, మీరు చెప్పిన మాటలే మాకు ఒక రివ్యూ కింద ఇవ్వండి సార్, వీడియో తీసుకుంటామని. అంటే నాకు కొంచెం షై ఫీలింగ్ మేడం, ఏమనుకోవద్దు, నేను మీకు చెప్తున్నాను కదా, నేను చెప్పిన మాటలే మీరు చెప్పండి సరిపోతుంది, ఎందుకంటే ఆ వీడియో నేను కూడా చూస్తాను కదా అనేసి అన్నారు. అయితే సార్ కొంచెం షై ఫీలింగ్ అంట, అందుకని చెప్పి నేను వీడియోస్ అవి నేను చెప్పలేను మేడం, మీకు నార్మల్గా చెప్పగలను కానీ కెమెరా ముందు నేను మాట్లాడలేను అనేసి అన్నారు. కానీ కొంతమందికి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, కెమెరా ముందు మాట్లాడలేము, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో సార్ చెప్పిందని మనం కూడా అర్థం చేసుకున్నాము. సార్ చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇదైతే 2 మ్యాట్రసెస్, ఇది కూడా అమెరికన్ మ్యాట్రస్ అండి, BIA ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. మన దగ్గర నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మ్యాట్రస్లో కూడా మన దగ్గర అన్ని కంపెనీస్ సంబంధించిన మ్యాట్రస్లు కూడా ఉంటాయి. అది అయిపోతుంది, అది డెలివరీ అయిపోయింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కస్టమర్ అండి యూట్యూబ్ సబ్స్క్రైబర్. నాకు ఇన్స్టా లేదు, నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్ని. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను రెగ్యులర్గా, మీరు చెప్పేవన్నీ కూడా బాగుంటుంది, మీ ప్రొడక్ట్ క్వాలిటీ కూడా అలాగే ఇస్తున్నారని చెప్పారు. మా ఫ్రెండ్ తీస్తున్నాను మీ దగ్గర యాక్చువల్లీ. అయితే సోఫా అది నచ్చింది. అలాగే నేను మీ సబ్స్క్రైబర్ను కూడా మీ వీడియోస్ అవి చూస్తూ ఉన్నాను, నిజమా కాదా అని అనుకుని డిస్కషన్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్తో ఇలా చెప్పాను, నేను సోఫా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని. అంటే తను చెప్పాడు, సాయి వీరభద్రేశ్వరలో తీసుకో, హైదరాబాద్ ECLలో ఉంది, క్వాలిటీ తీసుకున్నాను. అలాగే మా రిలేషన్స్లో కూడా 2-3 తీస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు కాబట్టి నచ్చింది, క్వాలిటీ బాగుందని అనేసి నేను తీస్తున్నాను. నేను చెప్తున్నాను క్వాలిటీ వాడిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, క్వాలిటీలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. వాళ్ళు 100% జెన్యూన్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే తీసుకో, చాలా బాగుంటుంది చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు జెన్యూనా ఫేకా అని తెలియడం కోసం కన్ఫర్మేషన్ చేస్తున్నారంట. అయితే అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. బై గాడ్ గ్రేస్ చెప్పాలి అంటే మనకైతే ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే మనకైతే కస్టమర్స్ అయితే మాత్రం వస్తున్నారు. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి అవతల వాళ్ళు చెప్తారు అని అంటే సోఫా కానీ, మంచం కానీ, డైనింగ్ టేబుల్ కానీ, హోమ్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ తీసుకున్న తర్వాత క్వాలిటీ మంచిగా ఉండాలి, అలాగే దాని లైఫ్ కూడా ఎక్కువ రావాలి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండాలి. కస్టమర్కి ఇవన్నీ నచ్చితేనే మన పేరు అనేది చెప్తారు. మనం వాళ్ళకి చెప్పు అంటే చెప్పరు, వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు షేర్ చేస్తారు. కస్టమర్స్ అందరూ ఏంటంటే క్వాలిటీ నచ్చుతుంది,
మనం క్వాలిటీ ఎందుకు ఇస్తున్నాము, బడ్జెట్ ఫ్రెండ్లీలో రేట్ తక్కువలో ఎందుకు ఇవ్వగలుగుతున్నాము అనేసి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మనమైతే అందరికన్నా కూడా ది బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వగలుగుతున్నాము. మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన కస్టమర్స్ అందరూ కూడా ఓన్లీ మౌత్ సిటీ ద్వారా మాత్రమే మనకైతే కస్టమర్స్ అనేవి బాగా రీచ్ అవుతున్నారు. ఇది ఎలా ఉందంటే నాకైతే ఎలా అనిపించింది అంటే ఒక చైన్ సిస్టమ్లా అనిపించింది. నేను ఎవరికి కూడా ఇది బాగుందని చెప్పండి అని నేను ఎవరికి చెప్పలేదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ తీసుకో సోఫా, ఇక్కడ తీసుకోరా బాగుంది అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్స్కి ఇస్తే గనక కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అలాగే వేరే వాళ్ళకి రెఫరెన్స్ కూడా ఇస్తారు అన్న విషయం నాకు అర్థమైంది. మీ అందరికీ తెలుసు కదండి, సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటేనే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అసలు తగ్గేదే లేదు, అసలు కాంప్రమైజ్ అవ్వము. క్వాలిటీకి ప్రాణం పెడతాం మనం, అలా ఉంటుంది మన క్వాలిటీ. ఎందుకు ఇవ్వగలం అంత ప్రైస్లో అంటే మీ అందరికీ తెలుసు, మనది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది. మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి మనం రీజనబుల్గా ఇవ్వగలం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేసెస్లో ఉన్నాయి. ఈసారి నేను మా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది తీసి షేర్ చేస్తాను. తీద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సిచ్యువేషన్ వల్ల తీస్తాను.